ఇంకొక నమ్మకత్వాన్ని గురించి కొన్ని విషయాలు మీతో మాట్లాడతాను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1:9 మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. మిమ్మును పిలిచిన వాడు నమ్మదగినటువంటి వాడు. దేవుడు మిమ్మల్ని పిలిచారు కాబట్టి ప్రాంతానికి మీరు వచ్చారు. దేవుడు మిమ్మల్ని పిలిచారు కాబట్టి ఆయన రక్తం చేత మీరు కడుగుబడ్డారు. దేవుడు మిమ్మల్ని పిలిచాడు కాబట్టి ఈరోజు ఆయన బిడ్డలుగా మీరు చలామణి అవుతున్నారు. దేవుడు మిమ్మల్ని పిలిచాడు, మనందరినీ పిలిచాడండి. అసలు సంఘంలో ఒక వ్యక్తి చేర్చబడ్డాడు అంటే ఆ వ్యక్తి పిలవబడినటువంటి వాడని అర్థం. నేను చాలా సందర్భాల్లో చెప్తున్నాను, సంఘాన్ని ఇంగ్లీష్లో చర్చ్ అంటారు. అదే గ్రీకు భాషలో సంఘాన్ని ఏమంటారంటే ఎక్లేషియా అంటారు. వాస్తవానికి పాత నిబంధన అంతా కూడా హెబ్రీ భాషలో రాయబడింది. అంటే అత్యంత పురాతనమైనటువంటి లాంగ్వేజ్, ద మోస్ట్ యాన్షియంట్ అండ్ ఓల్డెస్ట్ లాంగ్వేజ్ ఏంటంటే ప్రపంచంలో హిబ్రూ, సంస్కృతం కాదు, హిబ్రూ లాంగ్వేజ్ ద మోస్ట్ యాన్షియంట్ లాంగ్వేజ్ అని ఈరోజు ఆర్కియాలజిస్టులు అంటారు. ఈ హెబ్రీ భాషలో పరిశుద్ధ గ్రంథం రాయబడింది. మోషే వాస్తవానికి హెబ్రీ భాషలోనే ఆది కాండము, నిర్గమాకాండం, ద్వితీయోపదేశకాండం ఇవి రాశాడు. ఆ తర్వాత మనం ఆలోచన చేస్తే క్రొత్త నిబంధన, ఆ టైంకి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చేటువంటి టైంలో గ్రీకు భాష చాలా ప్రాచుర్యంలో ఉంది. అందుని బట్టి మనం గలితీయులకు రాసిన పత్రిక చూస్తూ ఉంటాం, కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని లోకానికి పంపించాడు. ఎందుకు ఆ మాట రాయబడిందంటే ఆ టైంలో యేసుక్రీస్తు ప్రభు వచ్చేటువంటి కాలంలో రోమన్స్ ప్రపంచాన్ని పరిపాలన చేస్తున్నారు. ఆ రోమన్ లాంగ్వేజ్ మనం ఆలోచన చేస్తే దానికి ముందుగా గ్రీకు భాష బాగా ప్రాచుర్యం పొందినటువంటి భాష. ఇప్పుడు ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఏంటి? ప్రపంచవ్యాప్తంగా మీరు ఏ దేశానికి వెళ్ళినా సరే మీరు ఆ భాష మాట్లాడేటువంటి వారు కనబడతారు. ఏ భాష అది? ఇంగ్లీష్ వస్తే నువ్వు ఏ దేశానికైనా ఎక్కడికైనా ఏమండి ఏ ప్రాంతానికన్నా వెళ్ళిపోయి బతికేయచ్చు. ఇంగ్లీష్కి ఉన్నటువంటి ఆ యొక్క గ్రేట్నెస్ అలాంటిది. ఆ టైంలో యేసుక్రీస్తు ప్రభు ఉండేటువంటి కాలంలో మనం చూస్తే గ్రీకు భాష ఇంటర్నేషనల్ లాంగ్వేజ్గా ఉండేది. అందుని బట్టి పరిశుద్ధ గ్రంథమైనటువంటి ఆ నూతన నిబంధన ఏ భాషలో రాయబడింది? గ్రీకు భాషలో రాయబడింది. మీరు చూస్తున్నారు గ్రీకు భాషని. ఈ గ్రీకు భాషలో రాయబడింది, దానికి స్క్రిప్ట్ మీరు చూస్తున్నారు. గ్రీకు భాషలో సంఘాన్ని ఏమంటారంటే, చర్చ్ని ఏమంటారంటే ఎక్లేషియా అనేటువంటి మాటకు అర్థం మీరు గూగుల్ చేయండి కావాలితే. ఎక్లేషియా అనే మాటకు టు కాల్డ్ అవుట్ అని అర్థం. అంటే పిలువబడినటువంటి వారు అని అర్థం. పిలువబడుట అంటే దేవుడు మనల్ని పిలిచాడు. మనం పాపులుగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని పిలిచాడు. అవిధేయతగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని పిలిచాడు. భయంకర విగ్రహారాధనలు ఉన్నప్పుడు దేవుడు మనల్ని పిలిచి తన రక్తము చేత మనల్ని కొని తన సంఘంలో మనల్ని సార్వత్రిక సంఘంలో సభ్యులుగా చేశాడు. ఇప్పుడు మనం ఏంటంటే మనము వధువు సంఘం. చెప్పండి, మనం ఏ సంఘం? వధువు సంఘం. వరుడెవరు? యేసుక్రీస్తు ప్రభువారు. వధువు సంఘం అంటే సార్వత్రిక సంఘము. ప్రతి ఒక్కరు కూడా 2 సంఘాలు ఉంటాయి. ఒకటి సార్వత్రిక సంఘము, ఇంకొకటి స్థానిక సంఘం. స్తోత్రం చెప్పండి. సార్వత్రిక సంఘంలో సభ్యులు ప్రపంచవ్యాప్తంగా యేసు రక్తం చేత కడగబడినటువంటి వారందరూ కూడా యూనివర్సల్ చర్చ్కి వస్తారు, సార్వత్రిక సంఘంలోకి వస్తారు. నువ్వు ఆత్మీయంగా ఎదగటానికి, నీవు అపోస్తుల బోధ ద్వారా నువ్వు సరిచేయబడ్డానికి, నీవు ప్రతిదినము కూడా దేవుని యొక్క కృపలో, దేవుని ప్రేమలో వర్ధిల్లటానికి దేవునికి ఒక స్థానిక సంఘాన్ని ఇస్తాడు. ఆ స్థానిక సంఘంలో దేవుడు ఒక సేవకుని పెట్టి నీకు ఏ వర్తమానం కావాలో, నువ్వు ఏ వర్తమానం ద్వారా దీవించబడతావో, నువ్వు ఏ సందేశం ద్వారా హెచ్చరింపబడతావో, నిజంగా ఆ స్థానిక సంఘంలో దేవుని సేవకుడికి నిన్ను బట్టి స్థానిక సేవకుడికి ఏమిస్తాడు? దేవుడు జీతాన్ని ఇస్తాడు. మిమ్మల్ని పెంచమని దేవుడు నాకు జీతం ఇస్తున్నాడు. మిమ్మల్ని పోషించమని దేవుడు నాకు జీతం ఇస్తున్నాడు. హోటల్కి వెళ్తే మీకు అందరికీ కూడా చక్కటి ఆహారం పెడతారు, డబ్బులు ఇస్తాయి కదండి. సో బిర్యానీ కావాలంటే బిర్యానీ, ఆ తర్వాత నాన్ వెజిటేరియన్ ఇంకేది కావాలంటే అది పెడతా ఉంటారు. కానీ ఇక్కడ నువ్వు ఎందుకు వస్తున్నావు అంటే ఆత్మీయ ఆహారాన్ని భుజించడానికి ఈ ప్రాంతానికి వస్తున్నావు. దేవుడు నీకు ఏ ఆహారం పెడుతున్నాడు? ఇక్కడ ఆత్మీయ ఆహారము. శారీరక ఆహారం అయితే నీ శరీరాన్ని పోషించుకోవడానికి, నీ శరీరం వృద్ధి అవ్వడానికి, బలంతో నింపబడడానికి శారీరక ఆహారం అయితే, ఇక్కడ నీ ఆత్మ వర్ధిల్లటానికి, ఆత్మ బలంగా ఉండటానికి నువ్వు ఆత్మీయ ఆహారాన్ని ఏం చేయాలి? భుజించాలి. అందుని బట్టే మనం జాగ్రత్తగా చూసి హెజ్కేల్ అంటాడు, ఈ గ్రంథాన్ని తినేసాను అంటాడు. ఈ గ్రంథాన్ని ఏం చేశానన్నాడు అంటే మనం ఇక్కడ తినాలి. ఏం తినాలి అంటే ఆత్మీయ ఆహారము. చెప్పండి, ఈ ఆహారంలో కొన్ని సందర్భాల్లో కాకరకాయ కూర ఉంటుంది, కొన్ని సందర్భాల్లో చికెన్ మటన్ బిర్యానీలు ఉంటాయి. ఈ ఆహారంలో కొన్ని సందర్భాల్లో చక్కగా అన్నీ న్యూట్రిషియస్ ఫుడ్ ఉంటుంది. ఆ తర్వాత అన్ని ఐటమ్స్ ఇందులో పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే నీ ఆరోగ్యానికి మంచిది కాబట్టి. ఎప్పుడు బిర్యానీ తినేసి వెళ్ళిపోతున్నాం అనుకోండి, సో ఏమవుతుంది కొన్ని సందర్భాల్లో? ఏమో చెప్పండి, కొన్నిసార్లు అరగకపోవడం ఇది జరుగుతుంది. అప్పుడప్పుడు నీకేం కావాలి? కాకరకాయ కూర కావాలి, బీరకాయ కూర కావాలి, పొట్లకాయ కూర కావాలి, నిజంగా ఆకుకూరలు తినాలి.
కొన్ని సందర్భాల్లో దేవుడు తన వాక్కును ఎప్పుడు ఆనందంతో నింపేటువంటి వర్తమానం మాత్రమే కాకుండా నిన్ను హెచ్చరించేటువంటి మాటలు కూడా దేవుడు తన వాక్యంలో పొందుపరిచాడు. జాగ్రత్త అని చెప్తాడు, హెచ్చరిస్తాడు, ఆ తర్వాత సరిచేస్తాడు, నీతి అని శిక్ష చేస్తాడు. ఇవన్నీ మనకు కావాలి. అలా ఉన్నప్పుడే మనం బ్యాలెన్స్డ్గా ఉంటాం. బ్యాలెన్స్డ్ డైట్ అంటారు కదండి. బ్యాలెన్స్డ్ డైట్ అంటే పౌష్టిక ఆహారాన్ని దేవుడు ఎక్కడైతే నీకు ఇస్తున్నాడో అటువంటి వర్తమానాలు వినటం ద్వారా, అటువంటి సంఘంలో నాటబడటం ద్వారా, అపోస్తల బోధ ఎక్కడైతే అందించబడుతుందో అటువంటి బోధనా విధానాలను పెరగటం ద్వారా నీకు మాత్రమే కాదు దీవెన, నీ తరాలు దీవించబడతాయి. ఇక్కడున్న మాటలు వృధా అవుతాయి అనుకుంటున్నావా? నీ మైండ్లోకి వెళ్ళిపోతున్నాయి ఈ మాటలు ఎప్పుడు కూడా నీ మైండ్లోంచి బయటకు పోకుండా ఉంటాయి. దేవుడు ఒక నీ జీవితాన్ని సరిచేస్తూ ఉంటాడు. ఈ మాటలు ఏం చేస్తాయంటే కుడికి కానీ ఎడమ కానీ తొట్టులు పోకుండా ఉండటానికి దేవుడికి తోడుగా ఉంటాడు. నువ్వు రోడ్డు తప్పిపోతున్నావు, మార్గం తప్పిపోతున్నావు, జాగ్రత్త మళ్ళా రోడ్డు మీదకి అని పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను తన వాక్యం చేత ఏం చేస్తాడు? హెచ్చరిస్తుంటాడు. ఆ హెచ్చరింపును కానీ మనం తీసుకుని మనం ముందుకు వెళ్తే మన గమ్యం మనం చేరుకుంటాం. మన ప్రయాణం చాలా సాఫీగా సాగుతుంది. ఎలర్ట్ వస్తున్నా సరే లేదు లేని ఎలాగ ఉంటారని చెప్పి నిద్రపోయాడు అనుకుంటాడు డ్రైవరు, పక్కన ఏదో కెనాల్లో పడిపోతాడు, లేకపోతే వేరే వాళ్ళు గుద్దేస్తాడు. సో చాలా ప్రమాదం జరుగుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు చేసేటువంటిది అదే. కుడికి కానీ ఎడమకు కానీ మనం తొట్టిల్లు పోకుండా ఇదే త్రోవ, దిస్ ఇస్ ద వే యూ నీడ్ టు గో త్రూ దిస్ రోడ్ అని చెప్పేటువంటిదే పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడిని బట్టి ప్రభుని స్తుతిస్తున్నారా మీరు? ప్రభుని యొక్క ఇచ్చిన ఆత్మ నడిపింపుని బట్టి నీకు స్తోత్రం అని ప్రభుని ఏం చేయాలి? ఘనపరచాలి. ప్రభువు మనం నమ్మదగినటువంటి దేవుడు. నేను జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆ నమ్మకత్వం ఎలా రుజువుపరచబడిందంటే గాడ్ ఈజ్ అన్చేంజింగ్ ఇన్ హిజ్ నేచర్. గాడ్ ఈజ్ అన్చేంజింగ్ ఇన్ హిజ్ నేచర్. ఆయన స్వభావంలో మార్పు లేనటువంటి వాడు. ఆయన స్వభావం మారదు. మీరు పాత నిబంధనలో దేవుని యొక్క స్వభావం ఎలా ఉందో కొత్త నిబంధనలో కూడా దేవుని స్వభావం అలాగే ఉంటుంది. యుగాంతం అయిపోయినా సరే దేవుని స్వభావం మాత్రం ఏనాడు కూడా మారదు. దేవుడు మార్పు లేనటువంటి వాడు. ఈజ్ అన్చేంజింగ్ గాడ్. సో యేసు ప్రభువు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండేటువంటి దేవుడు. నేను మరోసారి చెప్తున్నాను, నేను సీజన్కి ఒక దేవుడిని మనం పూజించట్లేదు, లేకపోతే ప్రాంతానికి ఒక దేవుడిని మనం పూజించట్లేదు, దేశానికి ఒక దేవుడిని మనం పూజించట్లేదు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవుడు అనేటువంటి వాడు క్రీస్తుని మాత్రమే పూజిస్తాడు. ఎన్ని యుగాలకైనా ఆయన సజీవుడు, ఎన్ని యుగాలకైనా ఆయనే అధిపతి, ఎన్ని యుగాలకైనా సర్వ జగత్తుకు ఆయనే దేవుడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. బైబిల్ మారదు. నిజంగా బైబిల్లో ఉన్న మాటలు మారవు. ఒక సున్నైనా ఒక పొల్లైనా మారదు. ఆయన యొక్క తన విశ్వసనీయతను, తన యొక్క నమ్మకత్వాన్ని రుజువుపరుస్తూనే ఉన్నాడు బై హిజ్ నేచర్. ఆ నేచర్ మారట్లేదండి. ఆ నేచర్ మారదు. గాడ్ ఈజ్ అన్చేంజింగ్. మీరు హెబ్రీయులకు రాసిన పత్రిక 13:5 చదివితే కనుక అన్చేంజింగ్ గాడ్, ఎవర్ చేంజింగ్ ది వరల్డ్. ఆయన నిజంగా ఆయన మార్పు లేనటువంటి వాడు. రెండోది ఆలోచన చేస్తే ట్రూ టు హిజ్ వర్డ్. ఈజ్ సో ట్రూ టు హిజ్ వర్డ్. ఆయన మాట సత్యం. ఆయన చెప్పింది ఏనాడు కూడా వెనక్కి తీసుకునేటువంటి వాడు కాదు. ఆయన అబద్ధాలు ఆడడం. ఏమండి, దేవుడు కనుక అబద్ధాలు ఆడితే ఆయన దేవుడు కాజాలడు అని దేవుని లేఖనం సెలవుస్తోంది. ఏమంటే దేవుడు అబద్ధం ఆడుటకు ఆయన నరుడు కాదు అని దేవుని లేఖనం సెలవుస్తూ ఉంది. ఆలోచన చేద్దాం, అబద్ధం ఆడేటువంటి వాడు దేవుడు అవుతాడా? ఈరోజు చాలా గ్రంథాల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు చాలామంది అబద్ధాలు ఆడినట్లు, అబద్ధాలు ఆడించినట్లు కూడా ఉంది, మనకు తెలుసు. కానీ బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా సరే యెహోవా దేవుడు కానీ యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడైనా అబద్ధం ఆడారా? ఆయన ఎక్కడైనా అబద్ధం ఆడాడా? అబద్ధం ఆడించాడా? లేదు. ఆయన అబద్ధికుడు కాదు. ఈజ్ సో ట్రూ టు హిజ్ వర్డ్. ఆయన యొక్క వాక్కు అది సత్యము. ఆయన వాక్కు సత్యము. అది రెండో అంశం అయితే హీ ప్రామిస్డ్ హిస్ సాల్వేషన్ టు హిస్ పీపుల్. ఆయన తన రక్షణను వాగ్దానంగా ప్రజలకు ఇచ్చాడు. ఆయనకు వాగ్దానం చేశాడు, నేను రక్షిస్తాను, నిన్ను నిత్య నరకాగ్ని నుంచి తప్పిస్తాను, నిన్ను రెండో మరణం నుంచి తప్పిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం నిలబెట్టుకుంటున్నాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఆయన తండ్రి అని పిలిస్తే పలికేటువంటి వాడు. ప్రభువా నన్ను రక్షించయ్యా, ఓ యేసు నన్ను కరుణించు, లార్డ్ జీసస్ హ్యావ్ మర్సీ అపాన్ మీ, నా మీద నీ కనికరాన్ని చూపయ్యా అని ప్రభు సందికి వచ్చి నువ్వు మనసా వాచ కర్మన ప్రభుని అడిగితే ఆయన రక్షిస్తాడు. రక్షణకి నువ్వు ఏదన్నా పే చేయాలా? నువ్వు రక్షించబడ్డానికి ₹1,00,000 ఏమన్నా పే చేయమన్నాడు దేవుడు? నువ్వు రక్షించబడ్డానికి 7 కొండలు ఎక్కువ, 10 కొండలు ఎక్కువ, 20 కొండలు ఎక్కి ఆ ప్రాంతానికి రా అనే ప్రభు ఏమన్నా అన్నాడా? లేకపోతే నువ్వు రక్షించబడ్డానికి హోమాలు చేయమన్నాడా? నువ్వు రక్షించబడ్డానికి తపాలు, వ్రతాలు, జపాలు, ఏమంటే యాగాలు ఏమైనా చేయమన్నాడా? సో ఏదైనా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏమైనా ఉందా? రక్షణ పొందడానికి నువ్వు ఏ ఖర్చు పెట్టనక్కర్లా.
ఏ హోమాలు ఏం చేయక్కర్లేదు, ఏమండి నిర్వహించనక్కర్లా, ఏ జపతపాలు చేయనక్కర్లా, పూజలు పునస్కారాలు చేయనక్కర్లా. ఉన్న పాటున నువ్వు ఎక్కడైతే కూర్చుంటావో, ఎక్కడైతే నిలబడతావో, నీ యొక్క మనసు తెరిచి, ప్రభువా నేను పాపినయ్యా, నీ రక్తం చేత నా ప్రతి పాపాన్ని కడుగు, నన్ను రక్షించు అని 3 మాటలు చెప్తే చాలు, ప్రభు వెంటనే ఆన్సర్ ఇస్తాడు, యూ హ్యావ్ బీన్ సేవ్డ్, నువ్వు రక్షించబడ్డావు. యేసే రక్షకుడని విశ్వాసం ఉంచాలి, యేసే మన నుంచి తిరిగి లేపబడ్డాని విశ్వాసం ఉంచాలి. ఆయన రక్తము ప్రవహించబడుతూ ఉంది. వాస్తవానికి ఆయన రక్తం ద్వారా మనల్ని కడగటం ఏంటి? ఏదైనా ఫిజికల్గా జరుగుతుందా? ప్రభు ఆయన రక్తాన్ని మన మీద పోసి ఏమన్నా మనల్ని కడుగుతున్నాడా అంటే, యేసుక్రీస్తు ప్రభు వారు సమస్త మానవాళి కొరకు, అంటే నీ కొరకు, నా కొరకు, విశ్వంలో ప్రతి ఒక్కరి కొరకు 2000 సంవత్సరాల క్రితం తన అమూల్యమైన రక్తాన్ని కార్చారు. అది ఆల్రెడీ ఇట్ వాజ్ హ్యాపెన్, అది జరిగిపోయింది. ఇప్పుడు ఆ రక్తం మీద ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ప్రభు నా పాపాల నిమిత్తమే 2000 సంవత్సరాల క్రితం ఆయన రక్తం కార్చారు అనే విశ్వాసము, ఆ రక్తము, కార్చబడిన రక్తం ద్వారా నా పాపాలు పోతాయి అనే ఫెయిత్ను ఉంచి, అయ్యా నన్ను రక్షించయ్యా అని ప్రభు సందులో అడిగితే చాలు, దట్స్ ద ఎండ్స్ ద మ్యాటర్. యూ కెన్ బి సేవ్డ్, రక్షించబడగలుగుతావు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా.